వెల్కమ్ టు HR9 న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పెద్ద మసీద్ ఆవరణలో మాస్ కమిటీ అధ్యక్షులు షేక్ అల్లా బకాష్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ బాసా, సెక్రటరీ సరిటాల మౌలాలి, 14వ వార్డు ఇన్ఛార్జ్ ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మరియు మాస్క్ డైరెక్టర్ షేక్ షఫీ ఆధ్వర్యంలో దాదాపు 200 మందికి ముస్లిం నిరుపేదలకు రంజాన్ పండుగకు కావాల్సిన నిత్యావసర వస్తువులు మరియు బియ్యం తదితర సామాగ్రిని ఉచితంగా వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయుడైన మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారని మరియు క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశమని ఆయన అన్నారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో వారు అనేక దైవ కార్యాలు చేస్తారని, ప్రతిరోజు 5 సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారని, ఈ నెలలోనే అల్లా దైవదూత ద్వారా ఖురాన్ ఆకాశం నుంచి పంపించారని ముస్లింల నమ్మకం అని ఆయన పేర్కొన్నారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డ్ కౌన్సిలర్ హసన్, రాజాయిపేట షరీఫ్, సరితాల అనీఫ్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. భగవంతుడి దయాతండం ఈ రంజాన్ ఒక విధిగా బీద వాళ్లకు మనం సంపాదించే 100 రూపాయలు, 200 రూపాయలని ప్రతి ఒక్కరూ మంచి ఖర్చు చేయాలని భగవంతుడు మా విధిగా విధించినాడు. ఈ కారణం వల్ల మ్యాక్సిమం మేము చేయగలిగిన సేవా కార్యక్రమాలు, చిన్న కార్యక్రమాలు ఈ నెలలో చేసుకోవాలని కమిటీ వాళ్ళ అందరం కలిసి తీర్మానం చేస్తున్నాము. అందరము ఈ సంవత్సరము 500 కుటుంబాలకు కోరమామిళ్లలో, 200 కుటుంబాలకు బద్వేల్లో, నిన్న వచ్చేసి 6 నెలల్లో కేటాయింపు ఎవరైనా పింఛన్స్ రాని వాళ్ళు, చిన్న చిన్న మిస్టేక్స్ ఉండి ఆ కుటుంబాలకు సరైన పూర్తిగా వీక్ ఉండే స్థాయి కుటుంబాలకు నిన్న ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మనము ఇది చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క కుటుంబానికి మనము న్యాయం చేయాల్సి వస్తుంది. చాలా వరకు చేయలేకపోతున్నాము. ఇది పబ్లిక్లో ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, మమ్మల్ని చూసి ఇంకా మరికొంతమంది ఈ సేవా కార్యక్రమాలు చేయాలి, వాళ్ళ ఆఖిరత్, వాళ్ళ ప్రళయ దినం నాడు వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ పుణ్య కార్యక్రమాలు, సేవలు ఈ పంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఇది ప్రజల్లోకి తీసుకొస్తున్నాము. మేము ప్రతి నెల ఈ కార్యక్రమాలు, సంవత్సరానికి 12 నెలలు ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అయితే కొన్నిసార్లు మేము పబ్లిక్లోకి తేలేకపోతున్నాము. ఎందుకంటే మా కమ్యూనిటీలో కానివ్వండి, ఇతర కమ్యూనిటీలో కానివ్వండి, బీదరికం ఎక్కువ ఉన్న వాళ్ళు, చాలామంది ఆశించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. వాళ్ళకు తగుమైన కరెక్ట్ వ్యక్తులను సెలెక్ట్ చేసి, వాలంటీర్స్లను సెలెక్ట్ చేసి, కమిటీ వాళ్ళము కష్టపడి సెలెక్ట్ చేసి ప్రతి ఒక్కరూ వాళ్ళకి సాయం చేయాలని కోరుతున్నాము. ఇంకా కొంతమంది దాతలు కంటికి కాని రాకుండా ఈ చేతికి దానం చేస్తే ఆ చేతికి చేయకుండా చాలామంది చేస్తున్నారు. అయితే వాళ్ళకి మేము కోరేది ఏమంటే, మీరు కమిటీ వాళ్లకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మేము ఫలానా కుటుంబాలకు ఇచ్చాము అంటే ఆ కుటుంబాలకు కాకుండా మేము వేరే కుటుంబాలకు ఇస్తాము. అందరికీ మనము న్యాయబద్ధంగా వాళ్ళందరికీ చేరిన ఒక తృప్తి మన మానసికంగా అందుతుంది. అదొక విధానం. 2, మనకు మీ దృష్టిలో మీడియా కానివ్వండి, ఈ వీడియో చూసేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మీ ఇరుగు పొరుగున ఏ కులస్తులైనా కానివ్వండి ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నారంటే మా దృష్టికి తీసుకురండి. మేము వాళ్ళ కాడికి వచ్చి తగుమైన సహాయం చేస్తాము. అయితే మీరే చేస్తూ ఉండొచ్చు, మీరు అవకాశం ఉంటే మీరు చేయండి. మీరు చేయలేనప్పుడు మా దృష్టికి తేవాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. కమిటీ తరఫున మేము మా చేత ఏందో వాళ్ళ సహకారాలు చేస్తామని మా కమిటీ తరఫున మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. బద్వేల్ పూర్వ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నిజంగా ఈ రంజాన్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రంజాను మొదలు కాగా ఒక వారం రోజుల ముందు దాదాపు 150 మందికి ఇచ్చినాము. తర్వాత కోరమామిళ్ళ పట్టణానికి పోయి 500 మందికి దాదాపు ఇచ్చినాము. మళ్ళీ మూడో విడతగా 6 నెలల ఒక స్కీమును పెట్టి ప్రతి నెల వాళ్ళకే చేరే విధంగా ఒక 25 మందికి ఇచ్చినాము. ఇప్పుడు దాదాపు 200 మందికి ఇప్పుడు ఇచ్చినాము. చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా. ఎందుకంటే మాస్ కమిటీ
పేదలను గుర్తించి వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం అనేది మా మాస్ కమిటీ ద్వారా జరుగుతోంది. ఇంకా దీన్ని తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఇంకా బద్వేల్లో ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని పేదలకు సహాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరడమైనది. ఈ 6 month స్కీమ్ వచ్చేసి 6 నెలలు పూర్తిగా కమిటీ దాన్ని నిర్వహిస్తుంది. పూర్తి వ్యయంతో కమిటీ నిర్వహించి ఈరోజు సొంతంగా ఎక్కడి నుంచి కూడా తేకుండా కమిటీ ఆధ్వర్యంలోనే దాదాపు 200 మందికి ఇక్కడ 500 మందికి పౌర్ణాములు ఇవ్వడం అనేది చాలా ప్రశంసనీయము. మా కమిటీకి మీరందరూ దువాలు ఇవ్వాలని, మా కమిటీ ఇంకా ముందుకు మంచి పనులు చేయడానికి మీ సహాయ సహకారములు అవసరమని కోరుకుంటూ, ఇంకా ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎవరైనా నిరుపేదలు హక్కుదారులై ఉండి మా దృష్టికి తీసుకొని వచ్చే కమిటీ దృష్టికి ఖచ్చితంగా వాళ్ళందరికీ సాయం చేయడానికి కమిటీ ఎప్పుడూ ముందుంటుందని అందరికీ తెలియజేస్తూ మాస్ కమిటీ సెక్రటరీ సరిటాల మౌలాలి.